ఓన్లీ పవన్ కళ్యాణ్ వీరాభిమానులు లేకపోతే అదేది కులగొలతో ఉండేటటువంటి వీరాభిమానులు, కులంలో కూడా చాలా మంది తిట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇంకా అది ఉండదేమో, ఆ కులగొల తగ్గుద్దేమో ఇప్పుడు విపరీతంగా తిట్టుకుంటున్నారు. ఎందుకు అంటే కొంతమంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు అన్నమాట. ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు మనల్ని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పా, తృతీయ ప్రత్యామ్నాయం రావాలి పవన్ కళ్యాణ్ అని మొట్టమొదటి మద్దతు ఇచ్చినోడు నేను. జర్నలిస్ట్గా ఉండి కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చినోడు నేను 2019 ఎన్నికలకు ముందు. ఎందుకని? తృతీయ ప్రత్యామ్నాయం లేకపోతే, అయితే చంద్రబాబు లేకపోతే జగన్ అంటే రాజకీయం చాలా ప్రమాదకరం. దేశంలోనైనా సరే కమ్యూనిస్టు కూడా ఎదగాలని కోరుకుంటానే, కాంగ్రెస్ కూడా ఎదగాలని కోరుకుంటానే. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు, బలమైన తృతీయ పక్షం ఉన్నప్పుడు అధికారంలో ఉండే వాళ్ళకి వెనక ముందు చూసుకుంటారు. లేకపోతే ఏమైపోతుంది, నియంతృత్వం వస్తుంది. తమిళనాడు రాజకీయం వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాము అక్క, తమిళనాడు రాజకీయం ఏంటి? అయితే డిఎంకే లేకపోతే ఐఏడిఎంకే, లేదంటే మూసుకుని పక్క రాష్ట్రానికి పో, బ్రతకలేని పరిస్థితి వస్తుంది. మీకు నాకు చాలా బాధ ఏంటంటే, నేను మొట్టమొదటి నుంచి దీంట్లో మాట్లాడేటువంటి పాయింట్ అదే. నేను 30 సంవత్సరాల ఫీల్డ్